నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. ఏపీ సచివాలయంలో కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 35 అంశాలపై మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు, ఎంఎస్ఎంఈ పరిధిలో ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, బార్లలో అదనపు రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉపసంహరణ, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రువరీలు ఏర్పాటు, గ్రామీణ ప్రాంతాల్లో జల్ జీవన్ ద్వారా నీటి సరఫరాకు 5,000 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ గ్యారంటీ వంటి అంశాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుతో పాటు 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠశాల కిట్లు పంపిణీకి 944.53 కోట్ల రూపాయల పరిపాలన అనుమతులు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సంప్రదాయేతర ఇంధన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు, మరో 19,391 కోట్ల పెట్టుబడుల ద్వారా 11,753 ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలు, పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో వివిధ పెట్టుబడులకు సంబంధించి మొత్తంగా 14 సంస్థల ఏర్పాటు, అమరావతిలో కృష్ణా తీరంలో మెరీనా ప్రాజెక్టు ఏర్పాటుకు ఈ భేటీలో మంత్రులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మార్చి నెలాఖరుకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తొలి దశలో 119 టీఎంసీల నీటిని నిల్వ చేసి కుడి ఎడమ కాలువలకు గ్రావిటీ ద్వారా అందిస్తామని వెల్లడించారు. పోలవరం కుడి కాలువ నిర్మాణం దాదాపు పూర్తయిందని, ఎడమ కాలువ పనులు ఈ ఏడాది మార్చి నెలాఖరుకు పూర్తి చేస్తామన్నారు. తొలి దశ పునరావాసం కింద 38,060 నిర్వాసితుల కుటుంబాలకు ప్యాకేజీ ఇచ్చి కాలనీలు నిర్మించి తరలించాల్సి ఉందని, ఈ ఏడాది చివరి నాటికి అది పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి సందర్శించారు. నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం పోలవరం జలవనరుల శాఖ పునరావాస అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులతో సమావేశంలోనూ తర్వాత విలేకరులతోనూ సీఎం మాట్లాడారు. R&R, ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ టు ల్యాండ్, ఎవ్రీ మంత్ ప్రోగ్రామ్ పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ 12 months లో పూర్తి చేయాలని ఒక టార్గెట్ ఇచ్చాం కలెక్టర్స్ కి. అదే మరి కొండే టీంకి, ల్యాండ్ ఎక్విజిషన్ టీం వీళ్ళందరికీ ఇవన్నీ కూడా పూర్తి అయిపోతాయి. అంటే మీకు కావాల్సింది R&R, ఇంకొక పక్క ప్యాకేజ్, దానికి చేయాల్సిన ప్రొసీజర్స్ అని కంప్లీట్ చేయడం, ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వాలంటే ల్యాండ్ టు ల్యాండ్, ఇల్లు కట్టుకోవాలంటే మనం కట్టియడమా వాళ్ళే కట్టుకుంటామంటే ఏం చేయాలో అన్ని నిర్ణయాలు చేశాం. ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీట్ బై January 27. All works will be completed by March 27. Phase 1 ఇవన్నీ మనం 41.15. ఆ తర్వాత ఏం చేయాలి, phase 2కి వెళ్తాం. మెయిన్ వైల్ ఏం చేయాలి వర్కౌట్ చేస్తాం. కానీ ఈరోజు phase 1 మనం పూర్తి చేసుకుంటే ఆపరేషనలైజ్ అవుతుంది. ముందు దీనికి ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే కనీసం 119 టీఎంసీ నీళ్లు మనం ఇంపౌండ్ చేసుకోవచ్చు. గ్రావిటీతో ఈ నీళ్లు అన్ని ప్రాంతాలకు తీసుకునే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్. వైకాపా మాదిరిగా రప్పారప్ప మన విధానం కాదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. దౌర్జన్యాలు, బెదిరించడం మన పార్టీ సంస్కృతి కాదని చెప్పారు. కేబినెట్ భేటీకి ముందు పలువురు మంత్రులతో ఆయన మాట్లాడారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ ఎంత సేవ చేస్తామన్నదే మన అజెండా కావాలని, అభివృద్ధి, సంక్షేమం, సమన్వయంతో ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని, వైకాపా కుట్రలను పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నేతలు సమర్థంగా తిప్పికొట్టాలని, అందరూ ఏకతాటిపైకి వచ్చి అసత్య ప్రచారాలకు ధీటుగా బదులివ్వాలని లోకేష్ అన్నారు. ఏకంగా నేను విశాఖపట్నానికి వచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో లాంజ్ లో స్నాక్స్ కి సుమారుగా 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని ఒక టైటిల్ పెడతాం జరిగింది. చిన్నబాబు చిరుతిండి 25 లక్షలండి అనే టైటిల్ తో పక్కన ఫోటో పెట్టి ఏకంగా ఆనాడు ఆర్టికల్ వేశారు. ఆ రోజు నుంచే నేను సాక్ష్యమైన పోరాటం మొదలు పెట్టాను. ఎవరన్నా గాని, మీడియా మిత్రులు గాని ఎవరన్నా గాని ఒక ఆర్టికల్ వేసేటప్పుడు ఫ్యాక్ట్స్ అని వెరిఫై చేసుకోవాలి. అవసరమైతే ఎవరిపైన అయితే రాస్తున్నామో వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా ఏబోతున్నాం, మీ అభిప్రాయం ఏంటి, మీ వర్షన్ ఏంటి అనేది జనరల్ గా కనుక్కునే సంస్కృతి ఉంటుంది. కానీ అలాంటిది ఏం చేయకుండా
కావాలని నన్ను కించపరిచే విధంగా ఆ ఆర్టికల్ వేసి ఆ రోజు పబ్లిష్ చేస్తాం జరిగింది. దానిపైన నేను సుమారుగా గత 6 సంవత్సరాలుగా నేను పోరాడుతున్నాను. ఇది 7వ నేను ఈ కేసు పైన విశాఖపట్నానికి వస్తాం. ఆ రోజు ద వీక్ అని వీక్లీ మ్యాగజైన్ కూడా ఆర్టికల్ వేస్తే నేను వాళ్ళకి నోటీస్ పంపించి ఆధారాలతో సహా, ఎందుకంటే ఏ డేట్స్ అయితే ఆర్టికల్ వేశారో ఆ రోజు నేను విశాఖపట్నంలో లేదని కూడా నేను నిరూపిస్తాం కూడా జరిగింది. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై సీఎం చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పలు అంశాలపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని, ఆయన చరిత్రహీనుడిగా మిగిలిపోతారన్నారు. రాయలసీమకు తాము తలపెట్టిన ఎత్తిపోతల పథకం సంజీవిని లాంటిదన్నారు. కరువు కోరలో చిక్కుకున్న ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనుకున్న తమపై విమర్శలు చేస్తుండడం బాధాకరమని జగన్ వాపోయారు. తనపై ఉన్న గౌరవంతో రాయలసీమ ఎత్తిపోతలను ఆపారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటే తామెప్పుడు అలాంటి హామీలు ఇవ్వలేదని చంద్రబాబు చెప్తుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. First of all, Rayalaseema lift. One should understand the background of why it was conceived. One should understand the importance of that project. See, today, if you were to look at the FRL of Srisailam, it's 885 feet. And if you were to look at where Pothireddy-Padu, that is Pothireddy-Padu head regulator, which is the lifeline for Rayalaseema, this level is at 881. So only when you have a water level at 881, you would have the design discharge of 44,000 cusecs flowing through the Pothireddy-Padu head regulator, which in turn, this water, when it flows through Pothireddy-Padu head regulator, would suffice the needs of Rayalaseema and Nellore districts. The entire Rayalaseema and Nellore district are dependent on the Pothireddy-Padu head regulator, which gets operational only at 881 meters when the water reaches 881 feet. Whereas 885 feet is the FRL of Srisailam reservoir. Now this is the background. And now if you were to see the plight of affairs the state is reeling under, if you were to check the last 20 years record, maybe for 3-4 years at best, you would have a situation where the water is flown through Pothireddy-Padu and the allocated quota of water reached the downstream riparian districts. తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేటలో ఈ నెల 10-11 తేదీల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 పక్షుల పండుగకు ఆహ్వానం పలుకుతూ విద్యార్థుల ఆధ్వర్యంలో తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. తారకరామ స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీని కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ గత ఏడాది నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నామన్నారు. అందరి సహకారంతో ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాట్లను వేగవంతం చేశామన్నారు. పులికాట్ సరస్సు వద్ద సందర్శకులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నంలో భాగంగా ఫ్లెమింగో ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నామన్నారు. తిరుపతి జిల్లా పులికాట్ సరస్సులో తీరాన ఈ నెల 10-11 తారీఖులో మనము ఫ్లెమింగో ఫెస్టివల్ అట్టహాసంగా చేసుకోబోతున్నాము. మనందరికీ తెలిసిందే, గత ఏడాది కూడా మనము ఫ్లెమింగో ఫెస్టివల్ని చాలా పెద్ద ఎత్తున కండక్ట్ చేయటం జరిగింది. సుమారుగా 3 రోజుల పాటు గత ఏడాది 3-4 లక్షలకు పైచిలకు జనాలు నేలపట్టు బర్డ్ శాంక్చురీ, అదేవిధంగా అటకాని తిప్ప, అదేవిధంగా బీవీపాలెం బోటింగ్, అదేవిధంగా సూళ్ళూరుపేటలో నిర్వహించినటువంటి 3 రోజులు వివిధ రకమైనటువంటి స్టాల్స్, ఆటల పోటీలు, అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్, వీటన్నిటిని కూడా మనం
ఫ్లెమింగో బర్డ్స్, నేలపట్టు బర్డ్ శాంక్చురీకి వచ్చేటువంటి అనేకమైనటువంటి పక్షుల జాతుల్ని మనము ఫోకస్ చేస్తూ వాటి పర్యావరణాన్ని, ఆ ఈకోసిస్టమ్ని పెంపొందించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అదంతా కూడా ముఖ్యంగా పిల్లల్లో ఆ సైంటిఫిక్ టెంపర్ని పెంచే విధంగా గత ఏడాది ఫెస్టివల్ మనము చేసుకోవడం జరిగింది. అదేవిధంగా స్థానిక ప్రజలకు మరియు చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి సందర్శకులకు కూడా మంచి వాతావరణంలో గత ఏడాది మనం చేసుకున్నాం. ఈ ఏడాది అంతే విధంగా ఇంకా పెద్ద ఎత్తులో మనము అడిషనల్గా కొన్ని ఈసారి కూడా ఫ్లెమింగో ఫెస్టివల్లో ఇంక్లూడ్ చేశాము. ముఖ్యంగా శ్రీ సిటీలో 2 days వర్క్షాప్ కమ్ సింపోజియం, ఇండస్ట్రియలిస్ట్ తోటి, కాఫీ విత్ ఇండస్ట్రియలిస్ట్, అదేవిధంగా న్యాచురల్ హిస్టరీ సొసైటీ వాళ్ళతోటి ఇట్లాగా ఎవరెవరైతే ఈ పక్షుల ప్రేమికులు ఉన్నారో, అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్ కూడా సిఎస్ఆర్ యాక్టివిటీస్లో భాగంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం వాళ్ళకు సపరేట్గా శ్రీ సిటీ ఫారెస్ట్ కవర్ ఉంది. చాలా జలపాతాలు కూడా మన జిల్లాలో ఉన్నాయి, ట్రెక్కింగ్ రూట్స్ ఉన్నాయి. వాటిని కూడా ప్రమోట్ చేయడానికి ఈసారి ఉబ్బలమడుగు క్లస్టర్ టూరిజం యాక్టివిటీస్ని పెంపొందించే విధంగా ఈసారి ఇరక్కం ఐలాండ్ విజిట్ని కూడా, సర్క్యూట్ని కూడా ఈసారి మనం బీవీపాలెం నుంచి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కర్ణాటకలోని శివమొగ్గ రైల్వే యార్డు నుంచి తోరగనగల్లు జిందాల్ ఫ్యాక్టరీకి వెళుతున్న మైనింగ్ గూడ్స్ రైల్లో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. రాయదుర్గం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు బోగీలు హఠాత్తుగా విడిపోయి ఓ మోస్తరు వేగంతో ముందుకు దూసుకెళ్లడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే అప్రమత్తంగా వ్యవహరించిన రైల్వే సిబ్బంది మైన్స్ తో లోడ్ అయిన బోగీలను వెంటనే నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగకపోవటం ఊరట కలిగించే అంశం. బాపట్ల పట్టణంలోని రైలుపేట రాజీవ్ గాంధీ కాలనీ దిబ్బలపై నివసిస్తూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేద గిరిజన కుటుంబాలకు రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల ఆధ్వర్యంలో సహాయం అందింది. రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల అధ్యక్షులు వేజంట్ల శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షులు ఉపేంద్ర గుప్తల ఆర్థిక సహకారంతో ఈ కుటుంబాలకు రగ్గులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చలికాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు రోటరీ క్లబ్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నాయకులు తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల వారి ఆధ్వర్యంలో స్థానిక రైలుపేట రాజీవ్ గాంధీ కాలనీ దిబ్బల మీద నివాసం ఉంటున్నటువంటి గిరిజన పేద కుటుంబకులకు ఈ చలికాలంలో వారికి రగ్గులు ఇచ్చేదానికి మా రోటరీ తరపున నేను మరియు మా మాజీ అధ్యక్షులైనటువంటి ఉపేంద్ర గుప్తా గారి సౌజన్యంతో వారికి ఈ రోజున ఈ చలికాలంలో వారికి దుప్పట్లు ఇచ్చే కార్యక్రమాన్ని మేము నిర్వహించాము. వారు ఈ సక్రంగా వినియోగించుకుంటారని, రోటరీ ఎప్పుడు కూడా సేవ చేయడంలో ముందుంటుందని ఈ కార్యక్రమానికి మా రోటరీ సీనియర్ సభ్యులైనటువంటి సుధీర్ గారు, మా సెక్రటరీ గారు అయినటువంటి కొత్త ఆంజనేయ వరప్రసాద్ గారు మరియు మనకి ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకునేదానికి సహకరించినటువంటి బండి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారులకు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ దిబ్బల మీద ఉన్నటువంటి వీళ్ళకి చలికాలంలో బాగా ఇబ్బంది పడుతున్నారని మాకు తెలియజేయగా మా అధ్యక్షులైనటువంటి వేజుల శ్రీనివాసరావు గారి సహకారంతో నేను వారు కలిసి దుప్పటి పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో మాతో పాటుగా సీనియర్ సభ్యులు సుధీర్ గారు, అలాగే సెక్రటరీ ప్రసాద్ గారు, మిగతా సభ్యులు పాల్గొనడం జరిగింది. అలాగే అందరూ కూడా వీటి సక్రమంగా ఉపయోగించుకుంటారని మేము ఇవ్వడం జరిగింది. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని వైసీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర నాయక్ చౌహాన్ తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 18 నెలల్లో కూటమి ప్రభుత్వం అమలు చేసిన పథకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు సహా అనేక వాగ్దానాలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సహాయం వంటి
పథకాలు ఇప్పటి వరకు అమలు కాలేదన్నారు. అలాగే అప్పుల విషయంలోనూ కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి జగనన్న పాలన అవసరమని, వైసీపీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నాగేంద్ర నాయక్ స్పష్టం చేశారు. బిడ్డకి 1500 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా? మరి ఆ హామీ ఏమైందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను చంద్రబాబు గారిని. మరి ఇప్పటికి 2 సంవత్సరాలు కావస్తా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి. మరి మహిళల పరిస్థితి ఏంది? నిరుద్యోగుల పరిస్థితి ఏంది? మరి రాయలసీమ ప్రాంతానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది చాలా అవసరమైన ప్రాజెక్టు. మరి ఆ ప్రాజెక్టు పరిస్థితి ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు బాగుపడటం మీకు ఇష్టం లేదా? రైతాంగం చల్లగా ఉండడం మీకు ఇష్టం లేదా? ఈనాడు రాయలసీమ ప్రాంతం ఈరోజు కరువు ప్రాంతంగా విరాజిల్లుతూ ఉంది. ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళకి భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు గారి ప్రభుత్వం పైన ఉందా లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మరి ఉపాధి హామీ పథకం, ఈరోజు ఉపాధి హామీ పథకం కూడా సక్రమంగా పల్లెటూరులో, మారుమూల ప్రాంతాల్లో, గ్రామీణ పట్టణాల్లో సక్రమంగా కొనసాగడం లేదు. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఉంది. నిజంగా 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. అక్క చెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపుతా అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాదాపు కావస్తా ఉంది. మరి 3 సిలిండర్లు అక్క చెల్లెమ్మలకు ప్రతి కుటుంబానికి ఇస్తానన్నారు. ఎన్ని సిలిండర్లు వచ్చాయని చెప్పి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అబద్ధపు హామీలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను తెలియపరచుకుంటా ఉన్నా. రాబోయే రోజుల్లో రాజీ లేని పోరాటానికి శ్రీకారం చుడతాం. మీ నాగేంద్ర నాయక్ చౌహాన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్. విజయవాడ ప్రెస్ క్లబ్ లో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదండ్ల బ్రహ్మం చౌదరి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన కార్యాలయాలు లేకుండా, నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. తనపై నమ్మకంతో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే కమ్మ కార్పొరేషన్ కార్యాలయం ఏర్పాటు చేసి సామాజిక వర్గ సంక్షేమానికి చర్యలు చేపడతామని, సబ్సిడీ రుణాలు, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించేలా కృషి చేస్తామని వెల్లడించారు. కమ్మ సమాజంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించడం కోసం ఖర్చు పెడతామని తెలియజేయటమే కాకుండా, కమ్మ కార్పొరేషన్ ద్వారా పేద కమ్మ వారికి సబ్సిడీతో కూడినటువంటి లోన్లు ఏర్పాటు చేయటం, జాబ్ మేళాలు కండక్ట్ చేయటం, అప్లై చేసుకున్నటువంటి పేద కమ్మ విద్యార్థులకు ప్రభుత్వ నోటిఫికేషన్లో వచ్చిన తర్వాత ఎవరెవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం అప్లై చేసుకొని ప్రిపేర్ అవ్వాలనుకొని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో వారందరికీ కూడా కమ్మ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాయలసీమలో తిరుపతి హెడ్ క్వార్టర్గా, విజయవాడ హెడ్ క్వార్టర్గా, ఇక్కడ ఉత్తరాంధ్రలో వైజాగ్ హెడ్ క్వార్టర్గా త్వరలో కమ్మ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నాల్లో స్టడీ సర్కిల్స్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిన సేవా కార్యక్రమం జరిగింది. సాయి విశ్వాస్ హాస్పిటల్ సౌజన్యంతో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి, ఎంపీటీసీ దుమ్మిటి శ్రీ శాంతి భవానీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరానికి సాయి విశ్వాస్ హాస్పిటల్ అధినేత డాక్టర్ గంధం విశ్వనాథ్ హాజరై గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ప్రస్తుత కాలంలో వస్తున్న రోగాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విలువైన ఆరోగ్య సూచనలు చేశారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ విశ్వనాథ్, ఎంఎస్ జనరల్ సర్జన్, సాయి విశ్వాస్ హాస్పిటల్స్, అమలాపురం. సో ఈరోజు ఏదైతే బోడస్కూరు గ్రామం ఉందో అక్కడ ఉచితంగా మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి. ఈ క్యాంప్ నందు జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్ విభాగాల డాక్టర్లు అందరూ పాల్గొనడం జరిగింది. ఇక్కడ సుమారుగా 200 నుంచి 300 మంది పేషెంట్స్ కి వైద్య సలహాలు మరియు అవసరమైన మందులు అందించడం జరిగిందండి. బేసికల్గా ఈ క్యాంప్స్ అని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏదో ఈ క్యాంపుల్లో అద్భుతమైన వైద్యాలు అందించేస్తాం అని కాదు.
జనాల్లో ఉన్న వ్యాధులు ఏదైతే ఉందో వాళ్ళకి ఒక బేసిక్ అవగాహన అనేది కల్పించి దానికి ఒక దారి చూపించడం అనేది ఈ క్యాంపుల యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ క్యాంపులు అనేవి రెగ్యులర్ గా ఎందుకు కండక్ట్ చేస్తూ ఉంటాము అంటే ఎక్కడైనా అశ్రద్ధ వల్ల ఏమైనా పేషెంట్స్ కి ఏమైనా ఇబ్బందులు కలుగుతాయి, అశ్రద్ధతో కొన్ని వదిలేసిన జబ్బులు లాంటి వెలికి తీసి వాళ్ళకి సరైన వైద్యం ఎలా అందించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు ఈ బోర్డర్స్కూర్ గ్రామంలో సర్పంచ్ గారు మరియు ఎంపీటీసీ గారు ప్రోద్బలంతో వాళ్ళు మా ఏరియాలో కూడా ఒక అవగాహన కలగాలి సార్ జనాలకి అని అడగడంతో ఈ రోజు ఈ బోర్డర్స్కూర్ గ్రామంలో ఈ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి. సో బేసికల్ గా ఏంటి అంటే పేషెంట్స్ కి చాలా మందికి ఓన్లీ నడుము నొప్పులు అనుకుంటారు, లేకపోతే కాళ్ళు లాగేస్తున్నాయి అనుకుంటారు. దానికి కారణం అంటే బేస్ కంప్లైంట్ ఏంటి అనేది డయాగ్నోస్ అవటం డిలే అయిపోవడంతో హాస్పిటల్కి వచ్చేసరికి కాంప్లికేషన్స్ తో వస్తున్నారు. సో అలాంటి మనం ఎరాడికేట్ చేయడం కోసం ఈ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. రహదారి ప్రమాదాలు నివారించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ KSMV కృష్ణారావు చెప్పారు. భీమవరం రవాణా శాఖ కార్యాలయంలో లారీ డ్రైవర్లు, ట్రక్కు, ఆటో, టాక్సీ డ్రైవర్లకు ఆరోగ్య పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా DTC మాట్లాడుతూ వాహనాలు నడిపే సమయంలో 5 జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాల్లో 50% నియంత్రించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. ముఖ్యంగా అందరికీ కూడా నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్పేది అంటే ఒక 6 నియమాలను గట్టిగా పాటిస్తే ఇప్పుడు జరుగుతున్న యాక్సిడెంట్లు చాలా వరకు 50% వరకు తగ్గించవచ్చు. అవి ఏంటి అంటే అందరికీ తెలిసినవి, అవి ఏం కొత్త ఏం కాదు, మేము కూడా కొత్తగా చెప్పేది ఏం కూడా ఏం లేదు. 4 వీలర్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం, 2 వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం, అట్లాగే మోటార్ సైకిల్ మీద 2 వెళ్ళాలని అందరికీ తెలుసు కానీ 3, 4 ఎక్కిపోతున్నారు. తర్వాత ఓవర్ స్పీడింగ్. ఒక వాహనం మన ఆ రోడ్డు కండిషన్ బట్టి, మనకు అక్కడ ఉన్న ఆ రోడ్డు అవైలబిలిటీని బట్టి, రోడ్డు మీద ఉన్న నియమాలను బట్టి ఆ రోడ్డు మీద స్పీడ్ అనేది పోవాలి. జనరల్గా 2 వీలర్ అనేటప్పటికి 60-70 కిలోమీటర్ స్పీడ్తోనే పోవాలి. కానీ మన వాళ్ళు 100-120 స్పీడ్స్తో పోతున్నారు. అవి కంట్రోల్ కాక లేదన్నా సడన్గా ఏదైనా వచ్చినా కానీ యాక్సిడెంట్లో జరగటం వలన చనిపోతుంది. మనకి ఈ మధ్య కాలంలో అత్తిల దగ్గర కూడా ఒక యాక్సిడెంట్లో ఆ డ్యూక్ బైక్ మీద 3 చనిపోవడం జరిగింది. అవన్నీ ఏంటంటే హెల్మెట్ లేకపోవటం, ర్యాష్ డ్రైవింగ్, తాగి తోలటం, అట్లాగే డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడకుండా ఉండాలా, తాగి వాహనం నడపకూడదు. ఈ 6 పాయింట్లు ఏంటి, హెల్మెట్ ధరించాలి, సీట్ బెల్ట్ ధరించాలి. సీట్ బెల్ట్ అనేది కారులో ఉన్న వాళ్ళందరూ ధరించాలి. అట్లాగే హెల్మెట్ కూడా పిలియన్ డ్రైవర్ కూడా, పిలియన్ వెనక కూర్చున్న అతను కూడా పెట్టుకోవాలి. ఓవర్ స్పీడింగ్ చేయకూడదు, ఓవర్లోడింగ్ చేయకూడదు, తాగి వాహనం నడపకూడదు, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకూడదు. ఈ 6 పాయింట్లు కానీ మనం ఇవన్నీ అందరికీ తెలుసు. ఈ 6 పాటిస్తే ఇప్పుడున్న జరుగుతున్న యాక్సిడెంట్లో 50% వరకు తగ్గిపోతాయి. కృష్ణా గోదావరి బేసిన్ పరిధిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం ఇరుసు మండలంలోని మోరి 5 బావి బ్లోఅవుట్ తీవ్రత తగ్గింది. బావి నుంచి ఎగిసిపడుతున్న మంటల తీవ్రత తగ్గుముఖం పట్టడంతో డ్రిల్ సైట్ లో ధ్వంసమైన సామాగ్రిని బయటకు తరలించి బావిని పూర్తిగా నియంత్రించి క్యాపింగ్ చేసేందుకు ONGC ప్రయత్నాలు ప్రారంభించింది. మరో 2 రోజులు పూర్తి స్థాయిలో బ్లోఅవుట్ బావిని క్యాపింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని ONGC వర్గాలు పేర్కొంటున్నాయి. నంద్యాలలోని నేషనల్ PG కళాశాలలో హజ్ యాత్రికుల శిక్షణ తరగతులు 2026ను ఘనంగా నిర్వహించారు. నంద్యాల మరియు కర్నూలు జిల్లాలకు చెందిన హజ్ యాత్రికుల కోసం ఈ ఉమ్మడి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అల్ హజ్ NMD ఫరూక్, ఏపీ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి NMD ఫరూక్ మాట్లాడుతూ హజ్ యాత్రికులకు ప్రభుత్వం తరపున అన్ని
రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని యాత్రికులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని పవిత్ర యాత్రను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. హజ్ యాత్రకు వెళ్లే టైంలో అక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఏ విధంగా ఉండాలని అని శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. छोटी बात है, हम लोग दुआ ना अब बोले मेरे तो फारिग भाई 40 साल से उन लोगों की दुआ से भी 40 साल से मिनिस्टर हूँ. आप लोगों का ताउन, आप लोग दुआ, आप लोग प्यार मोहब्बत देते थे से मैंने नहीं सकता नहीं. आप लोगों को दूसरों की दुआ में दुआ रहने की वजह से कोई आज तक कोई आंध्र प्रदेश में इतने लंबे सफर कोई नहीं था पोलिटिकल में. इसलिए मैं अब एम्बार्केशन पॉइंट अब आया. अब मैं वही चाह रहा हूँ कि विजयवाड़ा से जो हाजिया जा रहे हैं ना, उन लोगों के 1 लाख रुपए दे तो बोले हम लोग क्यों हैदराबाद में कैसे एम्बार्केशन पॉइंट प्रधानमंत्री को जाके व्हाइट प्रेस जाके पूछे कि डायरेक्ट फ्लाइट है. अब भी राम मोहन नायडू अपना मिनिस्टर है, उससे जाके हम पूछे डायरेक्ट फ्लाइट उन्होंने अरेंज करे, बट हाजियों की किल्लत हो गई हमारी. अब भी हाजिया क्या है देखे तो इसमें लिस्ट में देखे 1100 हाजी 1135 हाजी हैदराबाद से जा रहे और 520 हाजी बेंगलुरु से जा रहे हैं और विजयवाड़ा से कितने जा रहे हैं? 554 लोग जा रहे हैं. 544 कम नंबर है भाई. पूरे पिछले सालों से नहीं मैं मुश्किल मैं क्या करा गए से लोगों को पैसे नहीं देते और 72 लोगों जो थे जाके विजयवाड़ा से जितने गए उतने लोगों को पैसे डाला. मैं ये अपना स्टेट है, स्टेट को हम प्रमोट करना, हमारे लोग हमारे स्टेट से जाना, हैदराबाद से जाने के लिए हमारे स्टेट तो पहले तो हम मिलके थे. हैदराबाद जाने से जबान भी चले गई, उर्दू की जबान भी कम हो गई, उर्दू में बात करने वाले कम हो गए, उर्दू में तब्दील करने वाले भी कम हो गए. आज ऐसा चलेगा हैदराबाद जाने से. फिर भी जो भी हो स्टेट हमारा विजयवाड़ा हेडक्वार्टर है, काफी दूर नहीं. हैदराबाद को विजयवाड़ा 10-15 किलोमीटर का दूर भी रहता. विजयवाड़ा जब जितने फैसिलिटीज हैदराबाद में उतने फैसिलिटीज देके 1.5 लाख रुपए देते बोला సేమ్ సర్కుల్ కంప్లైంట్ సేమ్ సర్కుల్. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి సొసైటీ కార్యాలయంలో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జగ్గంపేట అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై రైతులకు యూరియాను పంపిణీ చేశారు. జ్యోతుల నవీన్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల సంక్షేమమే ముఖ్యంగా నిఖిలంగా పాటిస్తున్నామని, అవసరాలన్నీ ముందుగానే గుర్తించి అందించేందుకు ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయని తెలిపారు. నమస్కారం. ఈరోజు ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినా సరే రైతుకు అండదండలుగా ఉంటూ రైతు నీడ్ ఏం కావాలో ముందుగానే గ్రహించి వాళ్ళ అవసరాలను తీర్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అందులో భాగంగా ఈరోజు జగంపేట నియోజకవర్గంలో రాజపూడి గ్రామంలో జ్యోతిర్నగర్ గారి ఆదేశాల మేరకు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా పిండి అన్నది కరువు లేకుండా, వాళ్ళకి షార్టేజ్ లేకుండా ఎవరు ఎంత అవసరమైతే మనకు ఉంటుందో అంత అవసరానికి కూడా ఇచ్చే విధంగా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా ఈరోజు రాజపూడి సొసైటీ పుల్లబ్బు గారి ఆధ్వర్యంలోని, ఇతర పుల్లయ్య గారి ఆధ్వర్యం, ఇతర పెద్దలు సర్పంచ్ గారు ఉన్నారు, వీళ్ళందరి ఆధ్వర్యంలోని కూడా ఈరోజు పిండి ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా రైతుకి ఈరోజు మనం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో రైతు ధాన్యం అమ్మిన తర్వాత ఎన్ని నెలలకి డబ్బులు వచ్చే తెలియని పరిస్థితి నుంచి ఈరోజు 24 గంటల లోపల ఆ రైతుకి డబ్బులు పడిపోవడం కానీ, లేకపోతే ఆయన అకౌంట్లో పడిపోయే విధంగా కానీ, అదేవిధంగా పిండిని కూడా ఇస్తూ, విత్తనాలు కూడా ఇస్తూ ముందుకు వెళ్తున్న ప్రభుత్వం రైతు ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా రైతుకి వెన్నుదండుగా ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పదప్ప. థ్యాంక్ యూ. కడప జిల్లా జమ్మలమడుగు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మైదానంలో జాతీయ స్థాయి బాలికల వాలీబాల్ పోటీలు 3వ రోజు ఘనంగా కొనసాగుతున్నాయి. బుధవారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇన్ఛార్జ్ మంత్రి సవిత హాజరై క్రీడాకారులను పరిచయం చేసి రాజస్థాన్ జట్టు క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడుతూ సందడి చేశారు. అంతేకాక క్యాంప్ ఫైర్ వద్ద ఏర్పాటు చేసిన వినూత్న సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అని, ఇది ప్రకృతి ప్రసాదించిన వరమని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య ప్రతినిధి తులసిరెడ్డి తెలిపారు. వేంపల్లిలో జరిగిన సమావేశంలో తులసిరెడ్డి పోలవరం ప్రాజెక్టు 150 అడుగుల ఎత్తులో పూర్తి చేయాలని కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తుందని పేర్కొన్నారు. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ఇది ఆంధ్రప్రదేశ్కు ఒక జీవనాడి. ఆంధ్రప్రదేశ్కు ప్రకృతి ప్రసాదించిన వరం. ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ మానసపుత్రిక. 1980లోనే ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య గారు దీనికి శంకుస్థాపన చేశారు. 150 అడుగుల ఎత్తున నిర్మించే విధంగా. దాని తర్వాత 2004లో జూలైలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దీనికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో 2300 కోట్ల రూపాయలు, తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు పాలనా కాలంలో 2836 కోట్లు. వెరసి కాంగ్రెస్ పాలనలో 5136 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు మీద ఖర్చు చేయడం జరిగింది. మొత్తం వర్క్లో 32% పూర్తయింది కాంగ్రెస్ హయాంలోనే. కుడి కాలువకు సంబంధించి 80% పూర్తయింది. ఎడమ కాలువకు సంబంధించి 45% పూర్తయింది. ఈ యొక్క అనుమతులకు సంబంధించి 90% అనుమతులు కాంగ్రెస్ పాలనలోనే రావడం జరిగింది. దీనిని జలయజ్ఞంలో చేర్చడం జరిగింది. రాష్ట్ర విభజన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో చేర్చి సెక్షన్ 90 కింద జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దీని కింద అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటేమో సాగునీటికి సంబంధించి కొత్త ఆయకట్టు 7,20,000 ఎకరాలు, స్థిరీకరణ 10,13,000 ఎకరాలు, త్రాగునీరు 540 గ్రామాలలో 28,50,000 మందికి త్రాగునీరు, విశాఖపట్నం నగరానికి త్రాగునీరు, విశాఖ ఉక్కు కర్మాగారానికి పారిశ్రామిక నీరు అందించడం, అతి చౌకగా 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి, గోదావరి కృష్ణానదుల అనుసంధానం, 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించడం, జల రవాణా. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ఇది జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగింది. కానీ ఈ యొక్క లక్ష్యాలన్నీ నెరవేరాలంటే 150 అడుగుల ఎత్తును నిర్మిస్తేనే ఈ లక్ష్యాలు నెరవేరుతాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయింది. 2016కే పూర్తయింది. ఈ ఫలాలన్నీ దక్కింది. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన తర్వాత దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాని కారణంగా ఈ ప్రాజెక్టు నత్తనడక సాగుతూ ఉంది. బీజేపీ మోసగారితనం, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల చేతగారితనం వలన ఇది నత్తనడక సాగుతూ ఉంది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం విజిట్ చేసి కొన్ని ప్రకటనలు చేశారు. ఏమని? 2017 మార్చి 31 నాటికి దీనిని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తారట. కానీ ఎత్తు 130 అడుగులట. సిడబ్ల్యూసి అనుమతి ఇచ్చింది, బచావత్ అనుమతి ఇచ్చింది 150 అడుగుల ఎత్తున. 150 అడుగుల ఎత్తులో నిర్మిస్తేనే నేను ముందు చెప్పిన ప్రయోజనాలన్నీ నెరవేరుతాయి. కాలువలోకి నీళ్ళు పోతాయి, కుడి కాలువ ఎడమ కాలువ. కానీ 130 అడుగుల ఎత్తులో వేస్తే అది కట్టినా ఒకటే కట్టకున్నా ఒకటే, దానివల్ల కాలువలోకి నీళ్ళు పోవు. 130 అడుగుల ఎత్తులో కట్టి జాతికి అంకితం చేస్తారట. ఏం ప్రయోజనం? కాలువలోకి నీళ్లు రానప్పుడు, జల విద్యుత్ ఉత్పత్తి కానప్పుడు, దానికి ప్రయోజనాలు నెరవేరినప్పుడు అది కడితేనేమి కట్టకుంటేమి? 150 అడుగుల ఎత్తులో నిర్మిస్తేనే
అది ప్రాజెక్టు, బోలార్త సాధక ప్రాజెక్టు, లేకుంటే అది ప్రాజెక్టే కాదు. కాబట్టి దీన్ని 150 అడుగుల ఎత్తులో నిర్మించి ఆ పూర్తి ప్రయోజనాలు అందే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.